హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇంకా అవని అయితే అక్షయ్‌తో ఇలా అంటూ ఉంటుంది. ఇల్లుని నమ్మేసినట్టు దొంగ సంతకాలు పెట్టి వాడు నన్ను మోసం చేశాడండి. ఇప్పుడు అక్షయ్ జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని అర్థం చేసుకున్నాను కాబట్టి, ఆ రోజు నిన్ను లాయర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడాను అవని. ఇంతకు ముందు వరకు నువ్వు తప్పు చేయలేదని మాకు తెలియడం కోసం నువ్వు ఒక్కదానివే ఒంటరి పోరాటం చేసేదానివి. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని చెప్పడానికి నీకు నేను తోడుగా ఉన్నాను. నువ్వు గర్వంగా అందరి ముందు తలెత్తుకొని చేయడానికి నేను మోసం చేసిన వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను అవని. వాడెక్కడుంటున్నాడో తెలుసుకొని వాడింటికి వెళ్ళాను. వాడింటికి తాళం వేసుంది అవని. ఒకటి 2 రోజుల్లో వస్తారని వాళ్ళు చెప్పారు. వాడు రాగానే వాడి చేట నిజమేంటనేది కక్కిస్తాను. నువ్వేం టెన్షన్ పడకవని. నిన్ను మోసం చేసి నిన్ను బాధ పెట్టిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టనవని. నీకు నేనున్నానవని. బాధపడకు. ఇప్పుడవని నేను మీకొక మాట చెప్పాలండి. మీరేనండి. పల్లవి అయితే జరిగిందని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా పల్లవి చక్రధర్‌కైతే కాల్ చేస్తూ ఉంటుంది. డాడ్, రేపు నేను నీకొక గుడ్ న్యూస్ చెప్తాను. ఆ మీనాక్షి విషయం గురించి డాడ్. రేపు నేను చేసే పనితో ఆ మీనాక్షి సిగ్గుతో తలదించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటది? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఆ గుడ్ న్యూస్ ఏంటనేది రేపు చెప్తాను డాడ్. అని జరిగిన తర్వాత మీకే అర్థమవుతుంది డాడ్. సరేనా డాడ్? రేపు నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు డాడ్. సరేనా డాడ్? గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తుంది పల్లవి. ఇప్పుడు చక్రధర పల్లవి మీనాక్షి గురించి అసలు ఏం ప్లాన్ చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో ఇంటికి ఒక పర్సన్ వస్తూ ఉంటాడు. నేను మీనాక్షి కోసం వచ్చాను. నేను మీనాక్షితో మాట్లాడాలి. ఇప్పుడు పార్వతి అవనిని పిలుస్తూ ఉంటుంది. ఇంకా అవని అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు అవని, అమ్మ ఇతను నీకేమైనా తెలుసా? ఇప్పుడు మీనాక్షి, నాకేం తెలీదా? ఎవరండి మీరు అని అవని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ పర్సన్, నేను మీనాక్షి భర్తని అనగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి? మీరు మా అవని అక్క నాన్నగారా అని పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారితో పాటు వాళ్ళ నాన్నగారు ఎవరో తెలిస్తే అందరికి బావుంటుందని అందరూ అనుకున్నాం. మీరు కూడా వచ్చినందుకు చాలా సంతోషమండి. మీనాక్షి గారు, మీకోసం మీ భర్త గారొస్తే మీరేం మాట్లాడరేంటండి? మీ భర్త గారొచ్చన్న ఆనందంలో మాటలు రావట్లేదా అంటుంటే అప్పుడు మీనాక్షి, అతను నా భర్త కాదు. అతనెవరో కూడా నాకు తెలీదు. అప్పుడు పల్లవి, మీరేమో మీనాక్షి మీరు భార్య అంటున్నారు. ఆవిడేమో మీరెవడో ఏమో తనకి తెలీదు అంటుంది. ఏంటండిది అంటుంటే ఆ పర్సనొచ్చి, భార్యల భర్త మధ్య గొడవలు జరగడం కామన్. నాకు మీనాక్షి మధ్య కొన్ని గొడవలు జరిగాయి. ఆ గొడవల కారణంగా మేమిద్దరం విడిపోయాం. నా మీదున్న కోపంతో నా భార్య నేనెవరో తెలీదని చెప్తోంది. మేమిద్దరం భార్యాభర్తలు ఉన్న విషయం ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది. చూడండి అని ఫోటో అయితే చూపిస్తుంటాడు ఆ పర్సన్. ఇప్పుడు పల్లవి ఈ ఫోటో చూసిన తర్వాత మీరు చెప్తున్నది నిజమేనని అర్థమవుతుందండి. అప్పుడు ఆ పర్సన్, అవునండి, జరిగిన గొడవలు మర్చిపోయి నేను నా భార్యతో కలిసి ఉండాలనుకుంటున్నాను. అందుకే మీనాక్షి కోసం వెతుకుతూ ఇక్కడ మీ ఇంట్లో ఉందని తెలిసి నా భార్యను నాతో తీసుకువెళ్దామని ఇక్కడికొచ్చాను. అప్పుడు పల్లవి, మీ భర్త మనసు మార్చుకొని మీరు కూడా మీ భర్తని క్షమించొచ్చు కదండీ! ఇప్పుడు పల్లవి ఇంకా అవనితో, మీ అమ్మ నాన్న కలిసుంటే బావుంటుంది కదక్కా! నువ్వైనా మీ అమ్మకి చెప్పొచ్చు కదా! ఇప్పుడు పార్వతి, వదిన గారు మీరేం మాట్లాడరేంటండి? ఇప్పుడు రాజేంద్ర, అపార్థాలు చేసుకోవడం, గొడవ పడడం చాలా సహజం. జరిగిందొక పీడకలని మర్చిపోవచ్చు కదమ్మా! అప్పుడు మీనాక్షి, అయ్యో! ఇక మీనాక్షి అయితే ఆ పర్సన్ దగ్గరికి వెళ్లి, ఇతను నా భర్తే కాదు. ఇతనెవరో కూడా నాకు తెలీదు అంటూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే, మా అత్తయ్య గారు వాళ్ళ భర్త కాదని చెప్తున్నారు. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నేను అబద్ధం చెప్పట్లేదండి. నా భార్యకి నా మీద ఇంకా కోపం పోలేదు. అందుకే నేనెవరో తెలీదని చెప్తుంది. ఇప్పుడు అక్షయ్, అవసరం కోసమో ఎవరైనా అబద్ధం చెప్తారు. భర్త కాదనే అబద్ధం ఆడవాళ్ళు ఎప్పుడు చెప్పరు. అప్పుడు ఆ పర్సన్, నేను తనని వదిలేసాననే కోపంతో తను అలా అంటుందండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడు అవని వాడి కాలర్ పట్టుకొని, ఎవర్రా నువ్వు అని లాగిపెట్టి కొడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఆపేస్తూ ఉంటుంది. ఏంటక్క ఇది? మీ అమ్మగారు తన భార్య అని చెప్తున్నారు కదా! ఆయన చెప్పిన మాటలు అబద్ధమైతే ఆయన చూపించిన ఫోటో అబద్ధం కాదు కదా! కన్న తండ్రిని పట్టుకొని మర్యాద లేకుండా ఏంటక్క ఇలా కొడుతున్నావు? అతన్ని కొట్టడం తప్పక్క. ఏయ్! నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నాకు తెలుసని చెప్పట్లేదక్కా. ఇది మేమందరం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మాట్లాడాల్సొస్తుందక్క. మీరే తన భర్త అని చెప్తున్నారు. మీరేమో అతనెవరో తెలీదు అంటున్నారు. తను మీ భర్త కాకపోతే మరి మీ భర్త ఎవరో చెప్పండి. పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది. మీ భర్త ఎవరో ఎక్కడున్నారో చెప్తే మేము వెళ్లి అతనితో మాట్లాడి తను చెప్తున్నది అబద్ధమా, నిజమా అనేది తెలుసుకుంటాం. మావయ్య గారు, ఈ ఇంటికి మీరు పెద్దవాళ్ళు. మీరు కూడా ఏం అడగకుండా సైలెంట్‌గా ఉన్నారండి మావయ్య గారు. భర్త వచ్చి తన భార్యని తీసుకువెళ్తాను అంటే వెళ్ళాలి మీరే అని చెప్పాలి కదా మావయ్య గారు. అప్పుడు శ్రేయ, అవని అక్క తన తండ్రి ఎవరో చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ భర్త ఎవరో చెప్పట్లేదు. వాళ్ళిద్దరు నిజం చెప్పకపోవడానికి కారణాలేంటో, ఈ సస్పెన్స్ డ్రామా ఏంటో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది. ఈ సస్పెన్స్ ఏంటో, మనందరికీ కన్‌ఫ్యూజన్ ఏంటో ఈరోజు తేలిపోవాల్సిందే మావయ్య. అప్పుడు పల్లవి, ఇద్దరికి జరిగిన గొడవల వల్ల మీరు అబద్ధం చెప్తున్నారని అతను అంటున్నాడు.
వాళ్ళిద్దరి గొడవల వల్ల మనకి తలనొప్పి ఏంటత్తయ్య? మీనాక్షి గారిని తన భర్తతో పంపించేయండి. ఇప్పుడే ఫుల్ స్టాప్ పడుతుంది. అదే టైంకి చక్రధర్ అయితే ఇంటికొస్తూ ఉంటాడు. ఇప్పుడు పల్లవి, డాడ్ మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, చిన్న పనుండి ఈ ఏరియా వైపు వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని చూసి వెళ్దామని వచ్చాను. వచ్చి మంచి పని చేశారు డాడ్. ఇక్కడ చాలా పెద్ద డ్రామా జరుగుతుంది. మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇదిగో ఇతనే మీనాక్షి గారి హస్బెండ్ అంట డాడ్. ఇతను ఈవి గారిని తీసుకెళ్దామని వస్తే ఆవిడ గారేమో అతను తన భర్తే కాదని ఇతను ఎవరో తెలియదని చెప్తుంది డాడ్. ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ దీని గురించి ఏం మాట్లాడట్లేదు. మీరైనా పెద్ద మనిషిగా మీనాక్షి గారికి నచ్చ చెప్పి ఆవిడ్ని తన భర్తతో వెళ్ళమని చెప్పండి డాడ్. చక్రధర్ అయితే అవని ఇచ్చిన వారిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చక్రధర్, ఇతను ఎవరో నాకు తెలుసు. తెలుసా డాడ్ ఇతను మీకెవరో? ఇతన్ని మీనాక్షి గారి భర్త అనే విషయం మీకు ముందే తెలుసా డాడ్? వీడు చెప్పింది అబద్ధం అని తెలుసు. వీడొక ఫ్రాడ్ అని తెలుసు. అప్పుడు పల్లవి, అవని అమ్మగారే ఇతని భార్య అని చెప్పడానికి ఇతని దగ్గర ఫోటో ఉంది డాడ్. చేతిలో ఫోన్ ఉంటే అలాంటి ఫోటోని ఎన్నైనా మార్ఫింగ్ చేయొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో వీడు అమెరికా ప్రెసిడెంట్ తమ్ముడనో కొడుకనో కూడా క్రియేట్ చేయొచ్చు. రేయ్, ఇక్కడ డ్రామాలు చేస్తున్నావేంట్రా? ఎందుకు చేస్తున్నావురా? ఎవరు చేయమని చెప్పారు? రేయ్ చెప్పరా, ఎవర్రా నిన్ను పంపించింది అని చక్రధర్ అయితే అతన్ని కొడుతూ ఉంటాడు. ఇంకా ఆ పర్సన్ అయితే, ఏం సార్ ఎందుకు కొడుతున్నారు? మీరేమో నన్ను ఫ్రాడ్ అని కొడుతున్నారు. మీ కూతురేమో నాకు డబ్బిచ్చి మీనాక్షి భర్తని చెప్పమని చెప్పింది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ తండ్రి కూతురులో డ్రామా ఏంటి సార్? మీకో దండం, నువ్వు ఇచ్చిన డబ్బుకో దండం అని అతనైతే వెళ్ళిపోతుంటాడు. అప్పుడు కమల్, ఏంటే కొనికిస్కా గుట్టగానే డబ్బులిచ్చి అత్తయ్య గారి భర్తలా డ్రామాలాడమని డబ్బులు ఇచ్చావా? ఇంకా ఇంట్లో అందరూ వాళ్ళు పల్లవిని అయితే తిరుగుతూ ఉంటారు. చక్రధర్, అయినా నీకు ఇలాంటి చండాలపు బుద్ధి ఏది పల్లవి? మీనాక్షి గారిని అవమానించాలని చూస్తావా? ఆ ఆడపిల్లవి కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను. ఓసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను నిన్ను. ఇప్పుడు చక్రధర్, నా కూతురు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నానమ్మా, క్షమించండి మీనాక్షితో అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే చక్రధర్ వాళ్ళ ఇంటికి కోపంలో వస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ వచ్చి చక్రధర్ కాలర్ పట్టుకుంటున్నాడు. అక్షయ్ అయితే, నా భార్య మా ఇల్లు అమ్మేసినట్టుగా ఫోర్జరీ సంతకాలు పెట్టించి నా కుటుంబాన్ని రోడ్డు మీద తోస్తావా? ఇక అక్షయ్ అయితే ఇంట్లోకి వచ్చి నిజం చెప్తూ ఉంటాడు.